యేసు రక్తమే నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు. ప్రతి ఒక్కరు కూడా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. నీవే నా ప్రాణ ప్రియుడవు. ఆమేన్. నీవే నా ప్రాణ ప్రియుడవు. Thank you, Lord. నీవే నా ప్రాణ ప్రియుడవు. Thank you, Jesus. చప్పట్లడుతూ అందరము కూడా ప్రభు నామాన్ని స్తుతిద్దాం. చప్పట్లడుతూ దేవు నామాన్ని మనం కనపరుద్దాం. అందరూ కూడా చప్పట్లతో దేవుని నామాన్ని ప్రతి ఒక్కరు కూడా మహిమపరుద్దాం. ఈ లోకములో జీవించేదను నీ కొరకే దేవా. ఈ లోకములో జీవించేదను నీ కొరకే దేవా. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు. నీవే నా ప్రాణ ప్రియుడవు. ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా. ఈ లోకములో జీవించేదను నీ కొరకే దేవా. తల్లిదండ్రి బంధువులు దేవా, మమ్మల్ని విడిచిపోయిన తండ్రి, నీవు మాత్రం మా చేయి విడువని దేవుడవు తండ్రి. మీకే స్తోత్రం నాయనా. Yes, Lord, మీకే వందనాలు అయ్యా. స్తుతిద్దామా? పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం నాయనా. Yes, Lord, మీకే వందనాలు. పరిశుద్ధుడా, చప్పట్లతో స్తుతిద్దాం అందరం కూడా మనస్ఫూర్తిగా. తల్లిదండ్రి బంధువులు నన్ను విడచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. అవునయ్యా. తల్లిదండ్రి బంధువులు నన్ను విడచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. ఎంత లోతైనది నీ ప్రేమ, నన్ను విడిచినే బ్రతుకలేను. ఎంత లోతైనది నీ ప్రేమ, నిన్ను విడిచినే బ్రతుకలేను. ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా. ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా. నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు. నీవే నా ప్రాణ ప్రియుడవు. నీవే నా ప్రాణ ప్రియుడవు. నీవే నా ప్రాణ ప్రియుడవు.
చేతిలోనే నన్ను చెక్కుకుంటివే, నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే. అరచేతిలోనే నన్ను చెక్కుకుంటివే, నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే. నీ దృష్టిలో నేనున్నా, ఇలాలోనే జడియను. ఈ సృష్టిలో నేనున్నా, ఇలాలోనే జడియను. ఈ లోకములో జీవించేదను నీ కొరకే దేవా. ఈ లోకములో జీవించేదను నీ కొరకే దేవా. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు ఎవరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు. నీవే నా ప్రాణ ప్రియుడవు. తల్లిదండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. తల్లిదండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. ఎంతలో తగినది నీ ప్రేమ, నిన్ను విడచినే బ్రతుకలేను. ఎంతలో తగినది నీ ప్రేమ, నిన్ను విడచినే బ్రతుకలేను. ఈ లోకములో జీవించేదను నీ కొరకే దేవా. ఈ లోకములో జీవించేదను నీ కొరకే దేవా. స్తోత్రం. స్తోత్రమయ్యా. దేవునిని మహిమపరచుదాం. బలమైన దేవానికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికే మనం మహిమ చెల్లిద్దాం. నీ కృపలతో నింపువాడా. Thank you, Lord. స్తోత్రం, 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 స్తోత్రం. మహిమ, మహిమ. నీ నామమునకే మహిమ ప్రభువా. స్తులయ్యా, వందనాలు. అరచేతిలోనే నన్ను చెక్కుకుంటివే, నీ కంటి పాపలా నన్ను కాయచుంటివే. అవును దేవా, పరిశుద్ధుడా. అరచేతిలోనే నన్ను చెక్కుకుంటే నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే. నీ దృష్టిలో నేనున్నా, ఇలాలోనే చెడిను.
దృష్టిలో నేనున్నా ఇలాలోనే జడియను ఈ లోకములో జీవించెదను నీ కొరకే దేవా దేవుని నామాన్ని ఈ లోకములో జీవించెదను నీ కొరకే దేవా నా ప్రియ యేసు నా ప్రియ యేసు నాకు ఎవరు నీలా ప్రేమించేవారు నీవే నా ప్రాణ ప్రియుడు నీవే నా ప్రాణ ప్రియుడు నీవే నా ప్రాణ ప్రియుడు నీవే నా ప్రాణ ప్రియుడు ఈ లోకములో జీవించెదను నీ కొరకే దేవా స్తుతించండి అందరూ కూడా. నీ లోకములో జీవించెదను నీ కొరకే దేవా ఈ జీవితంలో అయ్యా మా జీవితంలో ఎన్ని అవమానాలు నిందలు కరువు కష్టాలు ఎన్ని వచ్చినప్పటికీ నీ కొరకే జీవించే కృప మాకు ఎండి ప్రభువా మా దేవా మమ్మల్ని ఆదరించే దేవుడవు మమ్మల్ని ప్రేమించే దేవుడు ప్రభువా దానియేలు సింహపు బోనులో ప్రార్థించగా దేవా సింహపు నోలను మూసివేసినావు నా కష్టకాలమందు ఆమేన్. నే ప్రార్థించగానే నన్ను విడిపించిన నా యేసయ్య దానియేలు సింహపు బోనులో ప్రార్థించగా దేవా సింహపు నోలను మూసివేసినావు నా కష్టకాలమందు నీ ప్రార్థించగానే నన్ను విడిపించిన నా యేసయ్య నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా 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 నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా 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 చెప్తా నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా 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 నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా 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 నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది స్వస్థత ఉన్నది నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా 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 నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా 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 నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా
దేవా మూయబడిన సారా గర్భమును తెరిచితివి. విశ్వాసముతో నీ ప్రార్థించగానే నా ఆశలన్నీయూ తీర్చిన దేవుడవు. ఆమేన్. స్తోత్రం. అబ్రహాము విశ్వాసముతో ప్రార్థించగా దేవా మూయబడిన సారా గర్భము తెరిచితివి. విశ్వాసముతో నే ప్రార్థించగానే నా ఆశలన్నీయూ తీర్చిన దేవుడవు. నా సర్వము జ్ఞానము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మళ్ళీ చెప్తాం. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది. అందరూ చెప్తామా? నీ స్వామములోనే మాకు విడుదల ఉన్నది. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది. నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. మళ్ళీ చెప్తా. నీ నామములోనే మాకు స్వస్థత కలిసి రెండు చేతులు నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది. నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది. నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది. నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నీ నామములోనే నాకు స్వస్థత ఉన్నది. నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది. నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. చివరిసారిగా నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా ఆశ్రయం నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నీకే వందనాలు. నీ నామములోనే శక్తి ఉన్న మీకు దేవా, స్తోత్రం, నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం. యేసు నామములో స్వస్థత ఉన్నది. యేసు నామములో విడుదల ఉన్నది. యేసు నామములో సమాధానం ఉన్నది. యేసు నామములో ఐశ్వర్యము ఉన్నది. యేసు నామములో సమస్త కార్యములు జరుగును. యేసు నామములో అపవాది క్రియల నుండి విడుదల కలుగుచున్నది. పరిశుద్ధాత్మ దేవునికి అందరూ చప్పట్లు తట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. యేసు నామం, యేసు నామం, యేసు నామం. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రములు నాయనా. ఈ నామాన్ని ఆత్మదేవా హెచ్చిస్తున్నాం, నీ ప్రసన్నతను మా మధ్యలో ఉంచు తండ్రి నీకే స్తోత్రం. దైవికమైన సన్నిధి తండ్రి మాతో ఉంచినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఇంతవరకు కూడా ప్రభువా ఈ యొక్క స్తుతి ఆరాధన చేయడానికి మీరు చూపిన దేవా కృపను బట్టి మీకు వందనాలు. మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు స్తోత్రములు ప్రభువా. ఆమేన్, ఈ ఆమేన్, నామానికి ఆమేన్. మహిమ ఘనత ప్రభావములను చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్. ఈ రోజున ప్రియ దేవుని పిల్లలారా, యోనా జీవితంలో నుండి ప్రవక్త అయినటువంటి యోనా జీవితంలో నుండి కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ యోనా జీవితము దేవునికి తన ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ అనేటువంటి ఈ అంశము మీద కొన్ని మాటలను మనం తెలియజేసుకుందాం. ఈ వారంలో మనము దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్నటువంటి మాటలు యోనా గ్రంథంలో నుండి కొన్ని విషయాలను మనము ధ్యానం చేస్తాం. అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని మనం తీసినట్లయితే ఈ దినము వాక్యము కొరకైనటువంటి మూల వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు మనమందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. చదవగలిగిన వారు చదవండి. లూకా సువార్త 10వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు. అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఈరోజు వాక్యం కొరకైనటువంటి మూల వాక్యం అన్నమాట. ఇక్కడ ఏమని రాయబడిందంటే యేసు ప్రభువారు ఒక 70 మంది తన యొక్క శిష్యులను మరి ఏర్పరిచి తన పరిచర్య నిమిత్తమై ఇద్దరిద్దరినిగా పంపుచున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. వారిని పంపునప్పుడు దేవుడు వారితో చెప్పినటువంటి మాట, కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానుని తన కోత కొరకు పనివారిని పంప వేడుకొనుడి అని చెప్పినటువంటి మాట. ఈ రోజున ప్రియ దేవుని పిల్లలారా, చదవబడినటువంటి వాక్య పఠనంలో కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించుడి, అన్యజనులలో దేవుని యొక్క సువార్తను ప్రకటించుడి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది కదా. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయంలో మనము వాక్య పఠనం చదువుకున్నాం కదా. అక్కడేమని రాయబడి ఉంది? 96వ అధ్యాయము 1వ వచనంలో, 96వ అధ్యాయము 1వ వచనం, పాడుడి ఓకే. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించండి, అనుదినము ఆయన సువార్తను మీరు ప్రకటించండి. దేవుని పిల్లలమైనటువంటి మనకు ఒక భారము, బాధ్యత అనేది ఉన్నది. యోనా గ్రంథంలో మనము ధ్యానం చేస్తామని తెలియజేస్తున్నాను కదా. యోనా రాసినటువంటి గ్రంథంలోనికి వెళ్దాం. ఇక్కడ దేవుడు తన ప్రజల పట్ల ఎంత భారము, అక్కరను కలిగి ఉన్నాడో దేవుని యొక్క వాక్యంలో నుండి మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఏదైతే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచి ఉన్నాడో,
మీతో మాట్లాడమన్నాడో ఆ మాటలను క్లుప్తంగా తెలియజేస్తాను. ప్రియ దేవుని పిల్లలారా, మనం గమనించినట్లయితే చదవబడినటువంటి వాక్య పఠనంలోను చదువుకున్నటువంటి మూలవాక్యములో కూడా మనం ఇక్కడ ఈ రెండు విషయాల్లో కూడా గమనిస్తున్నాము. కోత విస్తారంగా ఉంది, కోసేటువంటి పనివారు కొద్దిగా ఉన్నారు. మీరు రక్షణ సువార్తను ప్రకటించండి, అనుదినము ప్రకటించండి, అనేకులను దేవుని యొద్దకు నడిపించండి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. మనము ఇతరుల పట్ల స్వార్థ ప్రకటించాలి, ప్రేమను కనబరచాలి, జాలి దయను కనబరచాలి. ఆ సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తాం. దేవునికి తన ప్రజలంటే ఎంత ఇష్టమో, ఒక కుల మత వర్గ భేదాలు లేవు. ఆయన ఈ మానవులందరినీ కూడా ఎంతగానో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి మానవుని గురించినటువంటి ఒక అక్కర అవసరత దేవునికి ఉంది. మన వాక్యంలో గమనించినట్లయితే దేవుడు ఎలాంటి వారిని వెతుకుచున్నాడు, ప్రేమిస్తున్నాడు అని అంటే, చూడండి, 100 గొర్రెలు ఉండగా ఒక గొర్రె తప్పిపోతే పోతే పోయిందిలే అని అనుకోలేదు. ఆ తప్పిపోయినటువంటి ఒక్క గొర్రె కొరకు దేవుడు వెతుకుతూ వెళ్తున్నాడంట. హల్లెలూయా. అలాగే 10 నాణెములు ఉండగా ఒక నాణెము పోగొట్టుకుంటే పోతే పోయిందిలే అని అనుకోలేదు, దానిని కూడా ఇల్లు ఊడ్చి వెతుకుతుంది. యేసు ప్రభువారు ఈ లోకంలోనికి రోగుల కొరకు వచ్చాను, నేను పాపుల కొరకు వచ్చాను అంటూ ఉన్నాడు. ఈ రోజున మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది మేము పరిశుద్ధులం, మేమే పరిశుద్ధులం, మా అంతటి పరిశుద్ధులు లేరు అని అనుకునేటువంటి విధానంలో చాలామంది ఉంటారు కదా. దేవుడు చెప్తున్నాడు, నాకు అందరూ సమానమే, నాకు అందరూ కావాలి, నేను అందరినీ ప్రేమిస్తున్నాను. ఆ క్రమంలోనే దేవుడు నినేవే పట్టణమును ప్రేమిస్తున్నాడు. చదువుదామా? యోనా గ్రంథంలో నుండి కొన్ని మాటలను మనం చదువుకున్నట్లయితే ఏమని రాయబడింది అక్కడ? యోనా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో, నినేవే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమాయును గనుక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. చూడండి, ఇక్కడ నినేవే పట్టణానికి ఒక దుర్గతి రాబోతుంది. ఏం ప్రకటించమంటున్నాడు? మారు మనసు పొందండి, రక్షణ పొందండి, మీ జీవితాలను మార్చుకోండి. ఇదిగో ఒక ఉపద్రవం అనేది రాబోతుంది, దాని నుండి మీరు తప్పించుకోవాలి అని దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని పిల్లలారా, నినేవే పట్టణస్థులు అన్యులు అయినప్పటికీ కూడా వారి మీద దేవునికి ఎంత ప్రేమో చూడండి. దేవుడు ఆయా సమయాలలో ఆయన ప్రేమ కానీ ఆయన యొక్క తీర్పు కానీ ఎవరి మీదికైనా ఆయన వస్తుంది. ఎందుకంటే ఆయన దేవుడు కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, కేవలం ఆయన నమ్ముకున్న వారికి మాత్రమే కాదు, ఆయన దృష్టిలో సమస్త సృష్టి ఆయనదే, సర్వజనులకు ఆయన దేవుడై ఉన్నాడు. చాలా సమయాల్లో మనం అనుకుంటాము మనకు మాత్రమే దేవుడు, మనతో మాత్రమే ఉంటాడు, ఇతరులతో ఉండడు, ఇతరులతో ఆయనకు అవసరం లేదు అని అనుకుంటాం. అది తప్పుడు అపోహ. దేవునికి అందరూ కావాలి, అందరితో ఆయన ఐక్యమై ఉంటాడు. ఇక్కడ నినేవే పట్టణము ఇతరులతో, అన్యులతో ఆయన తన ప్రేమను వెల్లడిపరచాలనుకుంటూ ఉన్నాడు. ఎంత గొప్ప ప్రణాళిక కదా. వారు నశించిపోబోతున్నారు. వారు చేసినటువంటి పాపమును బట్టి వారి మీదికి ఉగ్రత రాబోతుంది, దుర్గతి రాబోతుంది. కనుక యోనా, నువ్వు వెళ్ళి వారికి ఈ విషయాన్ని ప్రకటించు, తెలియచేయి. మీరు నాశనం అయిపోబోతున్నారు, మీరు ప్రభు వైపు చూడండి, మీరు మారు మనసు పొందండి, మీ పాపాలను విడిచిపెట్టండి, మీ జీవితాలను మార్చుకోండి. ప్రియ దేవుని పిల్లలారా, 3వ అధ్యాయము 3-4 వచనాలలో కూడా మనం చదివినట్లయితే, కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినేవే పట్టణమునకు పోయెను. నినేవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణం అంత పరిమాణము గల పట్టణము.
యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. చాలండి. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మనం గమనించాలి, ఒక పాపము ఎక్కడైతే ఉంటుందో దాని వెనుక దాని ప్రతిఫలము, దాని దుర్గతి కూడా ఉంటుంది అని తెలుసుకోవాలి. మీరు పాపం చేసేటువంటి మానవుడు చాలా హ్యాపీగా ఎంజాయ్గా చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఆ తరువాత వచ్చేటువంటి దాని ప్రతిఫలానికి భయపడడం లేదు. అందుకే ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంది, మనుష్యుడు దుష్క్రియకు తగినటువంటి శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి భయం విడిచి పాపం చేస్తున్నాడంట. నీవు ఒక తప్పు చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? నీకు ఆ తరువాత వచ్చేటువంటి పరిణామాన్ని గురించి నువ్వు భయపడడం లేదు. అదే నువ్వు నీ పాపాన్ని కొనసాగించుకోవడానికి గల కారణం. ఆ దెబ్బ పడేంత వరకు చేస్తూనే ఉంటారన్నమాట. దేవుడు అదే నినేవే పట్టణానికి చెప్తూ ఉన్నాడు, మీరు చేసిన తప్పులన్నిటికీ గాను ఇప్పుడు మీ మీదకి దుర్గతి రాబోతుంది. ఈ మాట చెప్పు వారితో. దేవుడు ఇక్కడ కూర్చున్న మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీలో ఏ దీర్ఘకాలిక పాపమైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి దాని దుర్గతి ఒకానొక రోజు రాబోతుంది. మీరు భయపడి ఆయన వైపు తిరిగితే ఆ దుర్గతిని తప్పించుకుంటారు, లేకపోతే ఆ దుర్గతిని ఎదుర్కొంటారు అని వారికి హెచ్చరిక చేయి. వారికి మారు మనసును గురించి చెప్పు, వారిని నా వైపు తిరగమని చెప్పు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, హల్లెలూయా. మీరు తెలుసుకోవాలి, తప్పులు చేసేవాడు దిక్కు తెలియకుండా చేస్తూనే ఉంటాడు. నన్ను ఎవరు చూస్తారులే, నాకు ఎవరు కనపడతారులే, నన్ను ఎవరు అడుగుతారులే అన్నట్లుగా. కానీ దేవుడు చెప్తున్నాడు, నీకు తెలియదు, నీకు ఒక దుర్గతి అనేది ఉంది. నువ్వు చేసిన పాపానికి తగినటువంటి ప్రతిఫలము, ఆ శిక్ష అనేది కాచుకొని ఉంది. దాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఇక్కడ అన్యజనుల మీదకి రాబోయేటువంటి ఆ శిక్ష దేవుడు తెలియజేస్తున్నాడు. వారిని రక్షించాలని దేవుడు ఆశపడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా ఈ వాక్య ప్రకారంగా చూస్తే దేవునికి ఆ నినేవే పట్టణము అన్యజనుల మీద ఎంత ప్రేమో కదా, అలాంటి ప్రేమే నీ మీద కూడా ఉంది. నీవు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. నీ పాపమును బట్టి నీవు కొట్టబడడం దేవునికి ఇష్టం లేదు. నీ అతిక్రమ క్రియలను బట్టి, నీకున్నటువంటి దురలవాట్లను బట్టి నీవు నాశనమైపోవడం, పతనమైపోవడం అనేది దేవునికి ఇష్టం లేదు. అందుకే దేవుడు మాట్లాడుతుంటాడు, నా ప్రియ దేవుని పిల్లలారా, నా బిడ్డలారా, నా కుమారులారా, నా కుమార్తెలారా, ఇదిగో ఒక దుర్గతి రాబోతుంది, దాని నుండి మీరు తప్పించుకోరా. ఇది దేవునికి తన ప్రజల ఎడల ఉన్నటువంటి మక్కువ. ఎందుకు దేవుడి మాట్లాడుతున్నాడంటే, సంఘానికి మనం వస్తూ ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి ప్రజలు వస్తూ ఉంటారు. ఎవరిని కూడా మనము తిరస్కరించకూడదు. ఎవరి పట్ల కూడా ఇతరులను, వారి పట్ల మనము విభేదాలుగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు వారి పట్ల కూడా ఉంటాడు. నీ పక్షాన ఉండే దేవుడు అందరి పట్ల కూడా అందరికీ దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. సంఘంలో, సమాజంలో కానీ ఎవరు, ఒక ఆత్మ చాలా విలువైనది అని మనం గ్రహించాలి. అన్యులైనా సరే, దేవుని పిల్లలైనా సరే, దేవునికి అందరూ సమానమే. అందరూ కూడా రక్షణలోనికి రావాలని దేవుడు ఆశపడుచు ఉన్నాడు. చాలా సమయాలలో మనల్ని మనమే చూసుకుంటాము. ఇతరులు ఎలా పోతే నాకేంటి అని అనుకుంటాము. దేవుడు అలా అనుకొని ఉంటే నినేవే పట్టణానికి రక్షణ వచ్చేది కాదు. దేవుడు ఆ నినేవే పట్టణము, వారు ఒక అన్యజనులు అయినప్పటికీ దేవుడు వారిని రక్షించాలని ఆశపడుచు ఉన్నాడు. హల్లెలూయా. వారి పట్ల దేవుడు అక్కర కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, సో దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నీవు దేవుడే, సాక్షాత్తు దేవుడే అందరి పట్ల ప్రేమను కలిగి జీవిస్తే ఈ రోజున నీవు, నేను కూడా
ప్రతి ఒక్కరి పట్ల ఒక అక్కర మక్కువ కలిగి ప్రేమ కలిగి ఉండవలసిన అవసరత మనకి ఎంతైనా ఉన్నది. ఆమేన్. ఎందుకంటే ఒక్క ఆత్మ కూడా దేవునికి చాలా విలువైనది. మనం సంఘానికి వస్తున్నప్పుడు సంఘములో నానా రకాలైనటువంటి చేపలు వస్తూ ఉంటాయి. పరలోక రాజ్యం ఎలా ఉందంట? నానా విధములైన చేపలను పట్టినటువంటి వలను పోలి ఉన్నదంట. అనేక రకాలైనటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా దేవుని పిల్లలు సంఘములో నేను ఎక్కువ వాళ్ళు తక్కువ, ఇతరులను గురించి ఆలోచించినప్పుడు ఎప్పుడు కూడా కించపరిచినట్లుగా కానీ వారిని తక్కువ చేసినట్లుగా కానీ మా అంత ఆత్మీయ స్థితి వాళ్ళకి లేదు, మా అంత ప్రార్థనా పరులు కాదు, మా అంత పాటగాళ్ళు కాదు, మా అంత ఆరాధికులు కాదు, ఓ మేము ఎంత గొప్ప అనేటువంటి భావన రాకూడదు. దేవునికి అందరూ సమానమే. ఆయన నినేవే పట్టణస్థుల వైపు వారిని చూచినప్పుడు వారి పట్ల దేవునికి ఒక జాలి ఉంది. దేవుని పిల్లలారా గమనించండి, ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు నీకు అంత పెద్దగా అవసరం లేకపోవచ్చు. నీ ఇంటిలో వారు, నీ పొరుగువారు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, వారితో నీకు పెద్దగా పని లేకపోవచ్చు, కానీ వారితో దేవునికి చాలా పని ఉంది. హల్లెలూయా. వారిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నీవు ఇతరులను చూసినప్పుడు, అంటే నువ్వు కాకుండా నీ పొరుగు వారిని చూసినప్పుడు, ఈ వ్యక్తి దేవునికి చాలా అవసరము, ఈ వ్యక్తి ద్వారాగా దేవుడు చాలా కార్యాలు జరిగించుకుంటాడు. నీకు నువ్వుగా ఆలోచించడం కాదు, కానీ నీవు దేవుని కోణములో ప్రతి ఒక్క వ్యక్తిని చూడడం నేర్చుకోవాలి. ఆమేన్. ప్రతి వ్యక్తిని కూడా, అంటే ఆత్మ చాలా విలువైనది. చాలాసార్లు తెలియక ఇతరుల పట్ల మనము చాలా చీప్గా మనం బిహేవ్ చేస్తూ ఉంటాం, తక్కువగా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది అయితే రకరకాలైనటువంటి తెగలతో ఇతరులను పోల్స్తూ ఉంటారు, తక్కువ చూపు చూస్తూ ఉంటారు. నో, ఒక ఆత్మ దేవునికి చాలా విలువైంది. ఒక మానవుడు దేవునికి చాలా విలువైన వాడు. అది ఎవరైనా కానివ్వండి, వారి పట్ల మనం ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుడు అనేవాడు ఒకడున్నాడు. ఆయన అందరినీ ప్రేమించేవాడు, అందరికీ హెచ్చరించేవాడు, అందరికీ రక్షణనిచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఆయన తన ప్రజలను ఆదుకుంటాడు. ఇక్కడ అన్యజనుల మీద ఉన్న ప్రేమను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవదిగా వారి పట్ల ఉన్న దేవునికి ఉన్నటువంటి ఆ ప్రణాళిక, ఆ యొక్క కాపుదలను గురించి కూడా మనం చూద్దాం. 15వ వచనం, యోనా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి, పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. అది చూడగా ఆ మనుష్యులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబళ్ళు చేసిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఆ మనుషులు? ఎవరు చెప్పండి? ఎవరు ఆ మనుషులు? ఎవరు అక్కడ ఉన్నవారు? అక్కడ రక్షించబడిన వాళ్ళు ఎవరు చెప్పండి? ప్రభువును గుర్తెరిగిన వారా? కాదు, అన్యజనులు. తార్షీషునకు వెళ్ళే, అన్య ప్రాంతానికి వెళ్ళేటువంటి ఆ ఓడలో ఉన్నటువంటి ప్రజలు. ఈ రోజున వాక్యం ఏంటో మీకు అర్థమవుతుందా? దైవ సేవకులు దేని గురించి చెప్తున్నారో మీకు అర్థమవుతుందా? మీరు ఇతరుల పట్ల మీరు నడుచుకునేటువంటి విధానము, దేవుడు ఈ అన్యజనులను ఎంతగా కాపాడుకుంటున్నాడు తెలుసా? ప్రవక్త అయినటువంటి యోనాను అక్కడ ఉంచి అతనికి తీర్పు తీరుస్తూ అన్యజనులను దేవుడు రక్షణలోనికి తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి మ్రొక్కే విధంగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క ఆత్మ, ఆ ఆత్మ యొక్క విలువ చాలా విలువైనది. ప్రియ దేవుని పిల్లలారా, చాలామంది అనుకుంటారు, ఎవరు ఎలా పోతే నాకెందుకు, నువ్వెలా చేస్తే నాకెందుకు, నువ్వెలా నాశనం అయితే నాకెందుకు అని అంటారు. అసలు దేవుని బిడ్డలేనా అలాంటి వారు? ఇతరులకు కీడు కోరుకునేవారు, ఇతరులకు శాపనార్థాలు పెట్టేవారు, ఇతరులు పడిపోవాలి, నాశనం అయిపోవాలి అని కోరుకునేటువంటి వారు అసలు దేవుని పిల్లలేనా? దేవుడు వారిని కాపాడుకుంటున్నాడు. అన్యజనులైనటువంటి తార్షీషునకు వెళ్ళేటువంటి అక్కడేమో నినేవే వారిని కాపాడాలనుకుంటున్నాడు, ఇక్కడేమో ఓడలో ఏమో
తార్షీషు వారిని దేవుడు కాపాడాలనుకుంటున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, మనము ఎవరిని గురించి ఎవరు కూడా జడ్జి చేయడానికి మనం లేము. మనము దేవుని యొక్క ప్రేమను పంచుకోవడానికే కానీ తెంచుకోవడానికి కాదు. దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక అక్కర కలిగి ఉన్నాడు. మీకు అర్థమవుతుందో లేదో? మనకు అవసరం లేకపోవచ్చు, కానీ నువ్వు ద్వేషించే వ్యక్తి దేవునికి అవసరమై ఉన్నాడు, దేవునికి అవసరమై ఉన్నారు. అందుకే ప్రతి ఒక్క వ్యక్తి పట్ల కూడా మీరు జాగ్రత్త వహించాలి. ఎవరిని అనవసరంగా మాట్లాడడానికి కానీ, శాపనార్థాలు పెట్టడానికి కానీ, కించపరచడానికి కానీ అంత తెగించి ముందుకు రాకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవుడు అందరి పట్ల ప్రేమ కలిగిన వాడు ఉన్నాడు. నన్ను ప్రేమించిన దేవుడు నా పొరుగు వారిని కూడా ప్రేమిస్తాడు. నన్ను శిక్షించే దేవుడు నా పొరుగు వారిని కూడా శిక్షిస్తాడు. నాకు తీర్పు తీర్చే దేవుడు నా ఇతరులకు కూడా, నా పొరుగు వారికి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. ఈ భావన ఉండాలి. ఇలాంటి దేవుని భయము అనేది ఒకటి ఉన్నప్పుడు నీ ఎదుటి వ్యక్తిని, నీ ఇంట్లో వాళ్ళను, నీ పొరుగు వాళ్ళను, నీ సమాజంలో వాళ్ళని ఎవరిని కూడా నీవు వేలెత్తి చూపించడానికి సాహసము చేయవు. ఎందుకంటే మన పక్షాన ఉన్నటువంటి దేవుడు అన్యజనుల పక్షాన కూడా ఆయన ఉంటాడు. ఆయన కాపాడుకుంటాడు. ఆయనకు అందరూ అవసరమే. నీకు అవసరం లేకపోవచ్చు, కానీ దేవునికి ఈ వ్యక్తి చాలా అవసరము అనేది ఆత్మ ప్రేరేపణతో నువ్వు గ్రహించాలి. హల్లెలూయా! అందరు చెప్పండి హల్లెలూయా. ఎప్పుడు కూడా ఒకరి నాశనాన్ని కోరుకోవద్దు. జీవితంలో ఒకరి ఎదుగుదలనే కోరుకోండి. దీవించండి, శపించవద్దు. మీరు ఎప్పుడైనా మీకు ఏ పరిస్థితులు వచ్చినా సరే ఎదుటి వ్యక్తి పట్ల మీరు ప్రేమను కనబరచండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మీరు బాగుంటారు, మీరు మంచిగా ఉంటారు, మీరు పైకి రావాలి, మీకు ఎదగాలి. కొంతమంది ఎదుగుతూ ఉంటే ఓర్వలేని వాళ్ళు ఉంటారు. ఇతరుల ఎదుగుదలను చూసి ఓర్వలేనటువంటి వారు ఉంటారు. ఆ మనస్తత్వాలు తీసివేసుకోవాలి. ఎందుకంటే మన దేవుడు అందరినీ ప్రేమించేటువంటి దేవుడు. హల్లెలూయా! అందరి పట్ల సమాన భావము కలిగిన దేవుడు, పక్షపాతం లేనటువంటి దేవుడు. ఆయన పిల్లలు కూడా అలాగే ఉండాలని దేవుడు ఇష్టపడుచున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో, ఈ నినెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. హల్లెలూయా! అందరు చెప్పండి హల్లెలూయా. తాను చెయ్యాలనుకున్న కీడు చేయకుండా మానుకున్నాడంట దేవుడు. చూడండి ప్రియ దేవుని పిల్లలు, ఎవరు వారు? అన్యజనులు. ఇప్పుడు దేవుని యొక్క స్వార్థను విని దేవుని వైపు తిరిగారు. హల్లెలూయా! కనుక దేవుడు వారి మీదకి కీడు రానివ్వలేదు. అంటే మనకేమర్థమవుతుంది? దేవునికి పక్షపాతము లేదు. ఆయన అందరిని ప్రేమిస్తున్నాడు. దేవుని పిల్లలైన మీరు అందరితో ప్రేమ కలిగి, సమాధానము కలిగి జీవించాల్సినటువంటి అవసరత మీకు ఎంతైనా ఉన్నది. హల్లెలూయా! దేవుని యొక్క రక్షణ ఉంది. దేవుడు ఏమంటున్నాడు? ఆయనే పశ్చాత్తాప్తుడయ్యాడంట. దేవుడు మార్చుకుంటాడు. దేవుని ఇష్టము ఇతరుల పట్ల ఎవరికి దేవుడు ఎంత ప్రేమను పంచాలో అంత ప్రేమను దేవుడు ఇస్తాడు. చూడండి, కొన్ని సమయాల్లో మనుషుల ప్రేమలు ఎలాగుంటాయి. సేవకుల యొక్క దేవుని భావనలో కొంతమంది సేవకులను ప్రేమిస్తూ ఉంటారు. ఇప్పుడు సంఘం ఉంది, సంఘంలో అందరితో ప్రేమతో నడుచుకోవాలి. మేము ఒకరితో ప్రేమగా ఉంటే ఇంకొకరికి నచ్చదు, ఇంకొకరితో ప్రేమగా ఉంటే ఇంకొకరికి నచ్చదు. ఇలాంటి కార్యాలు కూడా జరుగుతాయి. దేవుడు అందరినీ ప్రేమించేటువంటి దేవుడు, అందరితో సమాన భావం కలిగినటువంటి దేవుడు. మంచి ప్రేమించడానికి, ప్రేమ చూపించడానికి మంచివాడా చెడ్డవాడా అనేది అనవసరం. రకరకాలైనటువంటి నానా చేపలు దేవుని మందిరంలోనికి వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా సేవకులు ఎవరితోనైనా మంచిగా, ఒకవేళ వాళ్ళు ఏదైనా దుర్మార్గులు కానీ, పాపాత్ములు కానీ, తిరుగుబోతులు కానీ, లోక సంబంధాలు కానీ ఏమైనా పాపంలో ఉన్నా
వారితో దేవుని సేవకులు ఎప్పుడైనా క్లోజ్గా ఉంటూ వాళ్ళని పలకరిస్తూ మంచిగా కానీ ఉన్నారనుకోండి, సేవకులు చూడండి భలే ప్రేమ, వారి మీద అంటే భలే ప్రేమ చూపిస్తూ ఉంటారు. అలా అనుకోవద్దు. సేవకులు అంటే అందరికీ ప్రేమే, అందరంటే సేవకునికి ప్రేమే. ఆయా సమయాలలో ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఎవరిని ఎలా దేవుని దగ్గర నడిపించుకోవాలో అలా దేవుని దగ్గర నడిపించుకుంటారు. సేవకుల దగ్గర ఏవో తప్పులెత్తి చూపించాలని మాత్రం అనుకోవద్దు. చిన్న చిన్న తప్పులెత్తి వీళ్ళని ఇక్కడ పాయింట్అవుట్ చేయాలి అనేటువంటి, దేవుడికి అందరు సమానమే. అలాగే సేవకులు కూడా సంఘంలో వచ్చే ప్రతి ఒక్కరితో కూడా అందరితో సమానంగా ఉండాలనుకుంటారు, అందరిని ప్రేమించాలనుకుంటారు. అందరితో ప్రేమించేటువంటి ప్రేమ ఒక్కసారిగా చూపించాలంటే చూపించలేము. హల్లెలూయా. చూపించగలమా? అది ఆయా సమయాలలో వారి పరిస్థితులు, వారి సందర్భాలకు తగినట్లుగా ఆ దేవుని ప్రేమను మేము పంచుతూ ఉంటాం. అంతేగాని ఆ సమయానికి దైవజనులు వీరి పట్ల ప్రేమగా నడుచుకోవడం మంచిది. ఎందుకంటే వారి కష్టాలు, వారి బాధలు, వారికి ఇబ్బందులు, ఏం ఇబ్బందులు ఉన్నాయో, ఏం సమస్యలు ఉన్నాయో, మరి అలాగున వారిని ఆదరించడం మంచిదే అని ఆత్మీయులు అలా అనుకోవాలి, హృదయంలో అలా సంతోషపడాలి. హల్లెలూయా. అది తండ్రి మనసు, దేవుని మనసు. దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరు కూడా అలాగే ఒకరి పట్ల ఒకరు ప్రేమను, సమాధానాన్ని కనబరుచుకోవాలి. 4వదిగా మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 11వ వచనం, యోనా గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును నేను విచారపడవద్దా? హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. ఎవరి విషయంలో దేవుడు విచారపడుతున్నాడు? వీరు ముందు నుండి ఏమన్నా ప్రభువుని గుర్తెరిగిన వారా? ఒక అన్యజనులుగా ఉన్న వారిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 120,000 మంది కంటే ఎక్కువ ఉన్న వారిని గురించి, వీరి గురించి నేను విచారపడొద్దా? అంటే మీరు ఆలోచించాలి. ఈ రోజున వాక్యాన్ని మీరు విని మనము ఇతరుల పట్ల, సంఘస్థుల పట్ల, ఇరుగు పొరుగు వారి పట్ల, నువ్వు కాకుండా నీ పక్క వ్యక్తి పట్ల నువ్వు ఎలా ప్రవర్తించాలి? ఆ వ్యక్తి దేవునికి అంత అవసరము. మరి నువ్వెందుకు అంత చీప్గా ఒక వ్యక్తిని తీసి ఎలా పక్కన పెడతావు? దేవుడు అంటున్నాడు, నేను విచారింపవద్దా? కుడి ఎడమలు ఎరుగినటువంటి వారిని. దేవుని ప్రేమ కొన్ని సమయాల్లో ఎలా ఉంటుందంటే, ప్రియ దేవుని పిల్లారా గమనించండి, ఎక్స్క్యూజ్ మీ, దేవుని ప్రేమ ఎలాగుంటుందంటే, ఉదయాన్నే 9 గంటలకు ఒకడు కూలి పనికి వస్తాడంట, మధ్యాహ్నం 12 గంటలకు ఒకడు వస్తాడంట, అలాగే మధ్యాహ్నం 3 గంటలకు ఇంకొకడు వస్తాడంట పని చేయడానికని, కూలి పని. సాయంత్రం 5 గంటలకు ఒకడు వస్తాడంట. 6 గంటలకు అందరు పని దిగే టైంకి అందరికీ ఒకే జీతం ఇచ్చి పంపిస్తాడంట. హల్లెలూయా. ఈ 9 గంటలకు వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది? అక్కడ రాయబడి ఉంది, కడుపులో మంట అంట. నేను ఉదయం 9 గంటలకు వస్తే సాయంత్రం 5 గంటలకు వచ్చిన వాడికి ఒకే కూలి ఇచ్చి నాతో పాటు సమానంగా ఇచ్చాడు. అప్పుడు దేవుడు అంటాడు, నీకెందుకు కడుపు మంట? నా సొంత సొమ్ముతో నేను చెయ్యాలనుకున్నది చేశాను, నీకేం నేను అన్యాయం చేయలేదుగా, నీ కూలేమి నువ్వు ఒప్పుకున్న దానికి నేనేం తక్కువ చేయలేదుగా, పక్కనోడికి కూడా నేను ఉదార స్వభావంతో నేను ఉన్నందుకు నీ కడుపు మంట. ఆ మంటలు తీసేసుకోవాలి. హల్లెలూయా. అవి మండుతూ ఉంటే, ఇంకా ఈ ఎండలకు కానీ మండుతూ ఉన్నాయనుకోండి, డబల్ మంట అయిపోద్ది అన్నమాట, ఎక్కువ వేడి చేసేస్తుంది. ఈ కడుపులో మంటలు తీసేసుకోవాలి. బయటే చాలా మంటలుగా ఉంటున్నాయి ఎండలు. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడి ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ఎలా కనపరచబడుతుందో మనకు తెలియదు. ఆత్మీయులు, దేవుని పిల్లలు ఎప్పటికప్పుడు అన్నింటినీ అవగాహన చేసుకోవాలి. ఆమేన్. దేవుడు ఈ అన్ని జనుల గురించి ఏమంటున్నాడు తెలుసా? కుడి ఎడమలు ఎరుగనటువంటి జనులు అంటున్నారు. ఏం తెలుసు వారికి? ఒకవేళ నువ్వు మంచి ఆత్మీయుడు కావచ్చు, నీ పొరుగువారో, నీ ఇరుగు పొరుగువారో, నీ ఇంట్లో వాళ్ళు భక్తి లేని వాళ్ళు, రక్షణ లేని వాళ్ళు నీ దృష్టిలో ఉండవచ్చు. వారి గురించి నువ్వు ఎలా ఆలోచించాలి? ఏం తెలియదు వారికి, వారి పరిస్థితులు ఏంటి? దేవుడు ముందే చెప్పాడు కదా, దుర్గతి ఉంది. ఈ కుడి ఎడమలు తెలియకుండా వారికి దేవుడు ఉగ్రత ఉంది. నీవెందుకు పగ తీర్చుకోవడం? నీవెందుకు ఏదో రివెంజ్లు తీర్చుకోవడం?
దేవుని ఉగ్రత అనేది ఒకటి ఉంది. ఈ కుడి ఎడమలు తెలియనటువంటి వ్యక్తులతోటి నీవెలా ప్రవర్తిస్తున్నావు, నీవెలా నడుచుకుంటున్నావు ఆలోచించండి ఒకసారి. నువ్వు ఒక మంచి ఆత్మీయుడివి, ఆత్మీయత లేని వాళ్ళతో నీకేంటి పోటీ? అర్థమవుతుందా నేను చెప్పేది? ఇతరులు వారి పరిస్థితులు ఎంత మాత్రం, రక్షణ లేనివారు, అన్యజనులు, లేకపోతే దేవుని విలువ తెలియని వారు, వారి పరిస్థితులు ఎంత మాత్రం. నా అంత ఆత్మీయత లేదు, నా అంత ప్రార్థన లేదు, నేను అనుకున్నట్లుగా నువ్వెందుకు అనుకోలేదు, నేను నడుచుకున్నట్లుగా నువ్వెందుకు నడుచుకోలేదు, నేను తగ్గించుకున్నట్లుగా నువ్వెందుకు తగ్గించుకోలేదు అంటే వాళ్ళకి ఇంకా టైం రాలేదు. నీకొచ్చిన టైం వాళ్ళకి రాలేదంతే. హల్లెలూయా. వారికి తగినటువంటి సమయం అనేది ఒకటి వస్తుంది, అప్పటి వరకు ఎదురు చూడాలి. ఆమేన్. తగిన సమయం వరకు వస్తుంది. సునీత విలియమ్స్ కొన్ని నెలల క్రితము ఎక్కడికి వెళ్ళారు? స్పేస్లోకి వెళ్ళారు, అంతరిక్షంలోకి వెళ్ళారు. వాళ్ళు నిజానికి మరలా తిరిగి వారంలో తిరిగి రావాలి భూమి మీదకి. కానీ వాళ్ళకి ఎంతకాలం పట్టిందో తెలుసా? వాళ్ళు తిరిగి రావడానికి ఆ మిషన్ రిపేర్ అయితే వారికి 9 నెలల 14 రోజులు పట్టిందంట మరలా భూమి మీదకి రావడానికి. ఎందుకు? ఆ మిషన్ రిపేర్ అయింది. మరలా ఇంకొక మిషన్ను పంపించి వారిని సేఫ్గా భూమి మీదకి తీసుకొని వచ్చారు. వారు అక్కడ ఎన్ని బాధలు పడి ఉంటారు. వారు వారం రోజులకు సరిపడవన్నీ తీసుకొని వెళ్ళి ఉంటారు. అక్కడ ఏం చేశారు? వారు ఓపికతో ఉన్నారు, కనిపెట్టుకొని ఉన్నారు. మరలా భూమి మీదకి వచ్చేంత వరకు కనిపెట్టుకొని ఉన్నారు. దేని విషయంలో నేను తొందరపడితే నీకు పనులు కావు. నువ్వు తెలుసుకున్నావని నీకు జ్ఞానోదయం అయిందని చెప్పి ఎదుటి వాళ్ళకి జ్ఞానోదయం అవ్వాలని లేదు. నేను మారాను కదా నువ్వెందుకు మారవు అని అనడానికి లేదు. వారికి మార్చే టైం వస్తుంది. కొద్దిమంది సేవకులతో వాళ్ళకి చెప్పవా, వీళ్ళకి చెప్పవా, వాళ్ళకు మాకే చెప్తావా అని మా మీదకి వస్తూ ఉంటారు. మేము అందరికీ చెప్తాం, టైం వస్తుంది. తగిన సమయంలో ప్రతి ఒక్కరిని దేవుడు మార్చుకుంటాడు. హల్లెలూయా. తొందరపడినందువలన ఏమీ లేదు. వారంలో తిరిగి రావాల్సిన వాళ్ళు 9 నెలల పాటు అక్కడ ఉండి వెయిట్ చేసి తిరిగి వచ్చారు అని అంటే ఒకానొక సమయం ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఇస్తాడు. కుడి ఎడమలు ఎరుగనటువంటి ప్రజల విషయంలో మనము తొందరపాటు చర్యలు తీసుకోకూడదు, తొందరపడకూడదు, తొందరపడి మాట్లాడకూడదు, తొందరపడి నిందించకూడదు. ప్రతి ఆత్మ దేవునికి చాలా విలువైనది. ఆయన సేవకుడు తప్పు చేసినప్పుడు దేవుడు వేటిని ఉపయోగించుకున్నాడు తెలుసా? చేపను ఉపయోగించుకున్నాడు, ప్రకృతిని ఉపయోగించుకున్నాడు. సొర చెట్టు అది పాడైపోవడానికి గల కారణం చిన్న పురుగును ఉపయోగించుకున్నాడు. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, మనము అందరితో సమాధానంగా ఉండాలి, సమాధానపరచబడాలి, సమాధానపరచాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. మీరు సమాధానాన్ని విత్తండి, ఇతరులకు సమాధానాన్ని ఇవ్వండి. ఆ సమాధానాన్ని ఇచ్చువారు వారి కొరకు సమాధానం విత్తబడుతుందంట. ఆమేన్. మీరు సమాధానాన్ని ఇస్తే సమాధానం మీ కొరకు విత్తబడుతుంది. ఈనాడు చాలామంది జీవితాల్లో నిజమైన సమాధానం లేదు. అనేకమైన వాటి ద్వారా సమాధానాన్ని కోల్పోతూ ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క ఆశ మీరు సమాధాన పడేవారుగా ఉండాలి, సమాధాన పరుచువారుగా మీరు ఉండాలని ప్రభు ఆశపడుచు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తన అభిషక్తులు ఒకవేళ తప్పు చేస్తే ఆయన ఎంతవరకైనా తీసుకుని వెళ్తాడు, శిక్షిస్తాడు. మీకు ఒక విషయం తెలుసా? అసమాధానంతోనే ప్రారంభమైనటువంటి ఈ యోనా గ్రంథంలో యోనా జీవితం చివరికి సమాధానం పొందుకున్నాడా? పొందుకోకుండానే ఆ గ్రంథం ముగించబడింది. చూసారా? గొప్ప ఆత్మీయుడికే ఏమి లేదు, సమాధానం లేదు. నాకు తెలుసు ప్రభువా, నువ్వు వాళ్ళని కాపాడుతావని నాకు తెలుసయ్యా, అందుకే నేను వెళ్ళలేదని తార్షీషుకు తప్పించుకొని వెళ్తున్నాడు. చివరికి దేవుడు అతని విషయంలో నేను విచారపడవద్దా అంటున్నాడు. నీ ఇంటిలో ఉన్న, నీ ఎదురుగా ఉన్న నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, నీ కుటుంబము, నీ సమాజము, నీ సంఘము, వీరందరూ నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన వారు. ఏ ఒక్క ఆత్మను, ఏ ఒక్క వ్యక్తిని నీవు నిర్లక్ష్యము చేయవద్దు. అందరితో సమాధానంగా ఉంటే నీవు సమాధానాన్ని పొందుతావు. ఆమేన్.